అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అధికార టీడీపీని ప్రశ్నించడం వదిలేసి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై నిందలు వేసే పని మొదలుపెట్టారు. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అప్పుడు ఆయన చెల్లెలుగా వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల సైతం ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. కానీ ఇప్పుడు మాట మార్చిన షర్మిల ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 చొప్పున ఇస్తామని మోసం చేశారంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. తల్లికి వందనం విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఆమె ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీపై నిందలు మోపటం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి తల్లి వాళ్ళ పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా స్కూలుకు పంపడానికి ఏటా 15,000 రూపాయల తల్లి చేతుల్లోనే పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు 15,000 ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వలేదు, ఒక్క బిడ్డకు మాత్రమే. అంటే ప్రతి తల్లికి 15,000 అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు.